back. Forests and wildlife resources lesson లో మీకు స్పీషియస్ ని ఎన్ని వెరైటీస్ గా డివైడ్ చేస్తారు అండ్ ఏ బేసిస్ మీద చేస్తారు అనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ చూడనట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. గో త్రూ దట్ వీడియో. అండ్ ఇప్పుడు ఈ ఫ్లోరా అండ్ ఫానా యానిమల్స్, ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిప్లీట్ అయిపోవడానికి, అంతరించిపోవడానికి, లేదా ప్రెసెంట్ జరుగుతున్న ఈ ఎండేంజరింగ్, అంతరించిపోవడం అవనివ్వండి, అంతరించిపోవడానికి దగ్గరగా ఉండడం వల్ల అవనివ్వండి, ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయి, ఈ ఫారెస్ట్స్ అనేవి ఎందుకు ఇలా డిస్ట్రాయ్ అయిపోయాయి, దానికి రీజన్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే, వన్స్ మన చుట్టూ మనం గమనించినట్లయితే, మనం కూర్చునే చైర్ అవనివ్వండి, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ఇంట్లో చాలా వస్తువులు అబ్జర్వ్ చేసామంటే చాలా వరకు కూడా అవన్నీ ఫారెస్ట్స్ నుంచి, ట్రీస్ నుంచి మనకి వస్తూ ఉన్నాయి. సో ఆ రిసోర్సెస్ అనే వాటిని మనం బాగా ఎక్కువగా యూటిలైజ్ చేసేయడం వల్ల ఆ రిసోర్సెస్ అనేవి తగ్గాయి అని చెప్పొచ్చు. మేజర్గా ఎప్పుడు ఈ ఫారెస్ట్స్ అనేవి తగ్గాయి అనేది మనం చూసినట్టయితే కొలనైజేషన్ పీరియడ్లో. కొలనైజేషన్ పీరియడ్ అంటే బ్రిటిషర్స్ మన దేశం మీదకి వచ్చి వాళ్ళ పరిపాలన సాగించిన టైంలో మనకి చాలా వరకు కూడా ఫారెస్ట్స్ అనేవి తగ్గాయి అనే చెప్పొచ్చు. మనందరికీ తెలిసిన విషయమే, రైల్వేస్ అనేది బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతే మన కంట్రీలో డెవలప్ అయ్యాయి. సో ఆ రైల్వే ట్రాక్స్ లే చేయడానికి చాలా వరకు కూడా ఫారెస్ట్ అనేది కట్ డౌన్ చేయడం, నెక్స్ట్ సైంటిఫిక్ ఫారెస్ట్రీ పేరుతో ఉన్న ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసేసి అందులో ఒకే జాతి మొక్కల్ని నాటాలి అని, ఇలా రకరకాల విధానాలతో ఈ అగ్రికల్చర్ని కమర్షియల్ చేసేసి, నెక్స్ట్ ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల వాళ్ళ వరల్డ్ వార్ నీడ్స్కి మనం రా మెటీరియల్ పంపాలి అని చెప్పి, ఇలా రకరకాల కారణాల వల్ల కొలనైజేషన్ పీరియడ్లో, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన సమయంలో చాలా వరకు ఫారెస్ట్స్ అనేది డిప్లీట్ అయిపోయాయి. ఈవెన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951 to 1981 మధ్యలో అబ్జర్వ్ చేస్తే కూడా చాలా వరకు అగ్రికల్చరే మెయిన్ ఆక్యుపేషన్గా ఉండడం వల్ల ఫారెస్ట్ ల్యాండ్ అనేది అగ్రికల్చరల్ ల్యాండ్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే ఓవర్ పాపులేషన్ వల్ల అవనివ్వండి, లేదా వాట్ ఎవర్ రీజన్స్, వీటి వల్ల ఆ ఫారెస్ట్ ల్యాండ్ అనేది అగ్రికల్చరల్ ల్యాండ్గా కన్వర్ట్ చేశారు. సో అలా కూడా కొంతవరకు ఫారెస్ట్ అనేది డిస్ట్రాయ్ అయ్యాయి. 1951 to 1980 మధ్య మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ 26,200 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా అనేది అగ్రికల్చరల్ ల్యాండ్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి మేజర్గా ఏంటి అంటే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అంటే ఈ మణిపూర్, మిజోరాం, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, 7 సిస్టర్ స్టేట్స్ అని కూడా అంటాం, వాటిల్లో ఎక్కువగా స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ లేదా జమ్ కల్టివేషన్ అనేది ఎక్కువగా ఫాలో చేసేవాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ ఆఫ్ ల్యాండ్లో పంట పండించారు అనుకోండి, ఆ తర్వాత ఆ ల్యాండ్ అనేది కాల్చేసేవాడు, బర్న్ చేసి కొన్ని రోజులు అలా వదిలేసేవాడు. దానివల్ల వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఆ సాయిల్ ఫెర్టైల్ అవుతుంది అని వాళ్ళు అలా చేసేవాడు. కొన్ని రోజులు అలా వదిలేసి ఇంకో ప్లేస్ మళ్ళీ కాల్ చేయడం, మళ్ళీ అక్కడ పంట పండించడం, అలా ఒక రొటేషనల్ బేసిస్లో అలా చేసేవాడు. ఆ కాల్ చేయడం వల్ల ఏమైందంటే చాలా వరకు ఫారెస్ట్స్ కూడా డిస్ట్రాయ్ అవ్వడం జరిగింది. ఈవెన్ లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అంటే రివర్స్ మీద కట్టే డ్యామ్స్ అవనివ్వండి, వీటన్నిటి వల్ల కూడా చాలా వరకు ఫారెస్ట్స్ అనేవి డిప్లీట్ అయ్యాయి, తగ్గిపోయాయి అనే చెప్పొచ్చు. మెయిన్గా ఈ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్, రివర్స్ పైన కట్టే డ్యామ్స్ వల్ల చాలా వరకు ఫారెస్ట్స్ పోయాయి. 1950-51 నుంచి మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ 5,000 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా అనేది క్లియర్ చేయడం జరిగింది ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేది చేయడానికి. మనం గమనించినట్లయితే ఈ నర్మదా సాగర్ ప్రాజెక్ట్ వల్ల ఆల్మోస్ట్ 40,000 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అనేది, ఫారెస్ట్ ల్యాండ్ అనేది కన్వర్ట్ అవుతుంది ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్లో. అండ్ ఈవెన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మినరల్ ఎక్స్ట్రాక్షన్స్, ఈ మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల కూడా చాలా వరకు ఫారెస్ట్స్ అనేవి డిప్లీట్ అవుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో బక్సా టైగర్ రిజర్వ్ దగ్గర గమనించినట్లయితే అక్కడ ఈ మినరల్ రిజర్వ్స్ డెవలప్మెంట్ ఎక్స్ట్రాక్షన్ వల్ల ఆ బక్సా టైగర్ రిజర్వ్ అంతా కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఆ టైగర్స్ ఉండడానికి అనువైన హ్యాబిటేట్ కూడా స్పాయిల్ అయిపోవడం, ఇటు ఫారెస్ట్స్ పోవడం, ఫారెస్ట్స్తో పాటు అందులో ఉన్న స్పీషియస్ కూడా అంతరించిపోవడం జరుగుతూ ఉంది. అలా ఎన్నో చోట్ల టైగర్స్ అవనివ్వండి, ఎలిఫెంట్స్ అవనివ్వండి, ఇలాంటి ఎన్నో రకాల స్పీషియస్ ఎఫెక్ట్ అవ్వడం, అవి ఎండేంజరింగ్లోకి రావడం అనేది జరుగుతూ ఉంది. అది ఎన్విరాన్మెంటలిస్ట్స్ అండ్ ఈ
సంఘ సంస్కర్తలు, సోషల్ యాక్టివిస్ట్స్ ఉంటారు కదా, వీళ్ళు చాలా వరకు కూడా ఇలా చేయొద్దు అని చెప్పి చాలా వరకు అపోజ్ చేస్తున్నారు. నిజంగా గమనించినట్లయితే ట్రైబల్ పీపుల్ అనేవాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళు కట్టెల కోసం ఫారెస్ట్ పైన డిపెండ్ అవుతారు. ఆ కట్టెల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు జస్ట్ కొమ్మలను అనేది కట్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటే పర్వాలేదు. బట్ కొంతమంది ఏం చేస్తారంటే కొమ్మలు కాకుండా చెట్టుని నరికేస్తూ ఉంటారు. దానివల్ల చాలా వరకు ట్రీస్ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి. ఆ డెన్సిటీ ఆఫ్ ద ఫారెస్ట్ తగ్గిపోవడం, అంటే కట్ చేసుకుంటే మేలు, అంటే లాపింగ్ ద్వారా తీసుకోవడం బెటర్, కానీ ఏకంగా చెట్లు నరికేయడం వల్ల చాలా వరకు ఫారెస్ట్ అనేది ఇది అవుతుంది. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ యూసేజ్లో కూడా గమనించినట్టయితే ఫారెస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో మనం వాడే వస్తువుల్లో చాలా వరకు కూడా ఈ చెట్ల నుంచి, ఫారెస్ట్ నుంచి వచ్చినాయి అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు వాటి రా మెటీరియల్ అనేది వాళ్ళకి ఫారెస్ట్ నుంచే వస్తుంది. అండ్ ట్రైబల్ పీపుల్కి వాళ్ళ లైవ్లీహుడ్ అనేది ఫారెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఫారెస్ట్ అనేది కనబడుతూ ఉంటాయి. కొంతమందికి రిసోర్సెస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం బెనిఫిట్ అవ్వచ్చు, అది తప్పు అని వాళ్ళకి కనబడకపోవచ్చు. కానీ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల నేచర్ అనేది చాలా వరకు స్పాయిల్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే వాటి యానిమల్స్ ఉండే ఆ హ్యాబిటేట్, అది బతకడానికి అనుకూలమైన ప్లేసెస్ ఏవైతే ఉంటుందో ఆ హ్యాబిటేట్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. హ్యాబిటేట్ కాక ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, బాగా అంటే అవసరానికి మించి యూటిలైజ్ చేయడం వల్ల మనకి ప్రీవియస్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ లెసన్లో కూడా మనం చూసాం, దేర్ ఈస్ సఫిషియంట్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఎనీవన్స్ గ్రీడ్ అని గాంధీ గారు చెప్పిన మాటలు. అంటే ప్రతి ఒక్కళ్ళు అవసరానికి సరిపడిన రిసోర్సెస్ ఈ భూమి మీద ఉన్నాయి, కానీ అత్యాశకి, అవసరానికి మించి వాడుకోవడానికి అయితే రిసోర్సెస్ లేవు అని గాంధీ గారు చెప్పారు. అంటే ఇప్పుడు మన అవసరానికి మించి చాలా వరకు కూడా చెట్లు నరికేయడం, స్పాయిల్ చేయడం అనేది చేయడం వల్ల కూడా మన ఫారెస్ట్ అనేది స్పాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ పోచింగ్ వల్ల, ఈ పోచింగ్ అంటే ఈ ఏనుగు తొండాలు, ఏనుగు దంతాలు తీసేయడం, నెక్స్ట్ కొన్ని జంతువుల చర్మాలు ఒలిచేయడం, వాటి పళ్ళు, వాటి గోర్లు కోసం వాటిని చంపేయడం, ఇలాంటి వాటి వల్ల కూడా చాలా వరకు ఆ ఫానా అనేది డిస్టర్బ్ అయిపోవడం జరుగుతూ ఉంది. ఇంకా మనం మేజర్ రీజన్స్లోకి వెళ్తే అన్ఈక్వల్ యాక్సెస్, అంటే ఇప్పుడు కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి అనుకోండి, ఫారెస్ట్ రిసోర్సెస్ అందరికీ సఫిషియంట్ యాక్సెస్, అందరికీ సమానంగా ఆ రిసోర్సెస్ అనేది అందట్లేదు. కొందరికి ఎక్కువగా, కొందరికి తక్కువగా. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ రిచ్ పూర్ అనేది అది ఎలా సాగుతూనే ఉంటుంది. అంతేకాకుండా వాడేవాళ్ళు ఇంకా భయంకరంగా వాడుతూ ఉంటారు. మేజర్ ఇండస్ట్రియలిస్ట్స్ మనం గమనించేటట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ పలానా చోట వెళ్ళకూడదు, అది పలానా చోట రిస్ట్రిక్టెడ్ ఏరియా, చెట్లు నరగొద్దు అని చెప్తారు. కానీ మామూలు వ్యక్తులు అలాంటి చోటకు వెళ్తే అది తప్పు. కానీ పెద్ద వాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్స్, పెద్ద వ్యక్తులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని అక్కడికి వెళ్ళడం వల్ల గవర్నమెంట్ పాలసీలు కూడా మార్చేస్తున్నారు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ రిసోర్సెస్ అనేది కేవలం కొందరి చేతుల్లోనే ఉండడం, అండ్ దానివల్ల ట్రైబల్ పీపుల్ మనం గమనించినట్లయితే వాళ్ళు చాలా వరకు వాళ్ళ లైవ్లీహుడ్ అనేది ఫారెస్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అలాంటిది ఫారెస్ట్స్ అనే వాటిని ఈ మేజర్ వాట్ ఎవర్ రిచ్ పాపులేషన్ అనేది వాళ్ళు ఏదైతే ఈ డిస్ట్రక్ట్ చేయడం వల్ల వాళ్ళ లైవ్లీహుడ్ కూడా వాళ్ళు కోల్పోతున్నారు. ఇంకొక రీజన్ ఈ ఫారెస్ట్స్ అనేది కన్వర్షన్కి ఏంటి అనేది మేజర్ రీజన్ చూస్తే ఓవర్ పాపులేషన్ అని కూడా మనం చెప్పొచ్చు. మన కంట్రీ అనేది చాలా 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 హైలీ పాపులేటెడ్ కంట్రీ. దీనివల్ల అందరికీ కావాల్సిన రిసోర్సెస్ మీట్ చేయడానికి, ఫుడ్ అవనివ్వండి, ఈ రిసోర్సెస్ అనేది మీట్ చేయడానికి చాలా వరకు కూడా ఫారెస్ట్ ల్యాండ్ అనేది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ తగ్గిపోవడం అనేది కేవలం ఒక ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అనే కాకుండా కల్చరల్ ప్రాబ్లం కింద కూడా చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫారెస్ట్ దగ్గరలో ఒక చిన్న గూడాలు ఉంటాయి. ఈ ఫారెస్ట్ అనేది అంతరించిపోవడం వల్ల ఆ గూడాలు కూడా నిదానంగా పోతా ఉన్నాయి. దానివల్ల వాళ్ళ కల్చర్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వాళ్ళ లైవ్లీహుడ్ స్పాయిల్ అయిపోవడం, మన కల్చర్, మన పాస్ట్, వాళ్ళకు ఉన్న కొన్ని ట్రెడిషన్స్ కూడా అంతరించిపోతున్నాయి. అంతేకాకుండా ఎకనామికల్గా మనం చూసినట్టయితే దానివల్ల చాలా వరకు పవర్టీ అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ ట్రైబల్ ఏరియాస్, ఈ విలేజెస్ విచ్ డిపెండ్ ఆన్ ఫారెస్ట్, వాళ్ళకి ఒక మేజర్ లైవ్లీహుడ్ ఉండే సోర్స్ అయిన ఫారెస్ట్స్ ఈ పోవడం వల్ల, అంతరించిపోవడం వల్ల వాళ్ళ లైవ్లీహుడ్ అనేది కోల్పోయి విమెన్ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వాటర్ కోసం నడుచుకొని వెళ్లాల్సి రావడం,
నెక్స్ట్ వాళ్ళ లైవ్లీహుడ్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ ఫారెస్ట్ తగ్గడం అనేది పోవర్టీ పెరగడానికి కూడా ఒక మేజర్ రీజన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో నౌ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. ఎలా స్పాయిల్ అవుతున్నాయి, ఎందుకు స్పాయిల్ అవుతున్నాయి, నెక్స్ట్ స్పాయిల్ అయితే ఈ ఫారెస్ట్ ఇవన్నీ డిటరాయిట్ అయిపోతే ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఇప్పుడు మన కంట్రీలో ఈ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కన్జర్వ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు, ఎలా అది స్టార్ట్ అయింది అనేది మనం గమనించినట్లయితే 1960-70s నుంచే కూడా ఈ ఎన్విరాన్మెంటలిస్ట్స్, ఈ కన్జర్వేషనిస్ట్స్ వీళ్ళందరూ కూడా ఈ యాక్టివిస్టులు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం, నెక్స్ట్ ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోసం ఏదన్నా ఒక ప్రాపర్ లా ఉండాలి నేషన్ వైడ్ అని చెప్పి వాళ్ళు వాయిస్ రైజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1960-70s ఆల్మోస్ట్ 2 decades వాళ్ళు కష్టపడితే 1972లో ఒక యాక్ట్ అనేది రావడం జరిగింది. దట్ ఈస్ ఆల్ ఇండియా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ యాక్ట్లో ఏంటి అంటే వాట్ ఎవర్ ఎండేంజరింగ్ స్పీషియస్, కొన్ని స్పీషియస్ని ఆల్ ఇండియా లిస్ట్ అనేది ఒకటి చేసి వాటి పైన ట్రేడ్ చేయకూడదు, నెక్స్ట్ వాటి ప్రొటెక్షన్కి సరైన మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్లో వేరియస్ యానిమల్ స్పీషియస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఎప్పుడైతే ఈ యాక్ట్ పాస్ చేసిందో ఇమీడియట్లీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని నేషనల్ పార్క్స్ అని, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని, బర్డ్ శాంక్చురీస్ అని ఇట్లాంటివి ఎస్టాబ్లిష్ చేయడం చేశారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్, ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క యానిమల్ని ఎలా సేఫ్ గార్డ్ చేయాలి, దానికి సరిపడిన హ్యాబిటేట్ ఎలా చేయాలి అనే దాని మీద కొన్ని ప్రొటెక్షన్ మెజర్స్తో కొన్ని ప్రాజెక్ట్స్ అనేది చేయడం జరిగింది. ఇనీషియల్గా ఆ లిస్ట్లో ఏమున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టైగర్ ఒకటి, నెక్స్ట్ 1 horned రైనో, కాశ్మీరీ స్టాగ్, ఏషియాటిక్ లైన్ అండ్ 3 రకాల క్రోకోడైల్స్ కూడా ఈ లిస్ట్లో పెట్టారు. బట్ రీసెంట్ డేస్లో ఏమైంది అంటే ఈ ఇండియన్ ఎలిఫెంట్ని, నెక్స్ట్ బ్లాక్ బక్ని, ఇండియన్ బస్టర్డ్ని కూడా ఆ లిస్ట్లో యాడ్ చేశారు. నెక్స్ట్ ఇది ఇలా ప్రాసెస్. ఇనిషియల్గా ఏమి అంటే యానిమల్స్ మాత్రమే ఈ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగంగా ఉండేది. బట్ రాను ఏమైందంటే 1980లో ఇన్సెక్ట్స్ కూడా అంతరించిపోతున్నాయి. ఇన్సెక్ట్స్ కూడా మన లైఫ్ సైకిల్లో మన ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఇన్సెక్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందులో కూడా చాలా వరకు అంతరించిపోతున్నాయి అన్న ఒక అవేర్నెస్ రావడం వల్ల చాలా హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ కానివ్వండి, మోత్స్ కానివ్వండి, బీటిల్స్ అవనివ్వండి, నెక్స్ట్ ఒక రకమైన ఈ డ్రాగన్ ఫ్లై ఒక రకమైన డ్రాగన్ ఫ్లైని కూడా ఈ లిస్ట్లో పెట్టారు, ఇవి ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి. అండ్ తర్వాత 1991లో ఈ ఇన్సెక్ట్స్, ఈ యానిమల్సే కాకుండా ఆ లిస్ట్లోకి ఫ్లోరా అంటే ప్లాంట్ వెరైటీస్ కూడా చేర్చడం అనేది జరిగింది. అందులో మేజర్లీ 6 స్పీషీస్ అనేది తీసుకున్నారు. సో ఇలా మన కంట్రీలో కన్జర్వేషన్ మెజర్స్ అనేది గవర్నమెంట్ ద్వారా చేయడం జరుగుతుంది.